ఏమంటున్నాడు? యెరూషలేమా, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమమును గాక. చాలమ్మా. మన జీవితంలో మన ప్రాకారంలో నెమ్మది ఉండాలంటే మన నగరులలో, అంటే నగరాలంటే నగరాలంటే పట్టణాలు, ప్రాకారం అంటే మన ఇంట్లో. కాబట్టి క్షేమం ఉండాలన్నా, నెమ్మది కలిగి ఉండాలన్నా మనం ఏం చేయాలంటే యెరూషలేమును ప్రేమించాలి. రెండవది, యెరూషలేము కోసం ప్రార్థన అనుదినం చేయాలి. ఎందుకు యెరూషలేము కోసం చేయాలి? యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణము. చెప్పండి, ఎందుకంటే దేవుడు కోరుకున్నటువంటి పట్టణం. దావీదును కోరుకున్నాడు, యెరూషలేమును కోరుకున్నాడు, సొలొమోను మహారాజును కోరుకున్నాడు. ఇట్లాగా అందరినీ దాని ఇష్టమైన కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కోరుకున్న పట్టణం. ఈ పట్టణాన్ని దావీదు కట్టాడు. ఈ పట్టణం అంటే 12 కొండల మీద కట్టబడి. వింటున్నారా? జస్ట్ నేర్చుకోండి. ఏంటంటే 7 కొండల మీద యెరూషలేము కట్టబడిందంట. ఎన్ని కొండలు? 7 కొండల మీద. 7 కొండలు, పెద్ద పెద్ద కొండలు అన్నీ కలిసి ఉంటాయి. వాటి మీద మన దావీదు రాజు అయిన తర్వాత ఆ 7వ కొండ మీద అంట యెబూసీయులు అనేవారు ఉన్నారంట, కొండ జాతి ప్రజలు. ఎవరంట? యెబూసీయులు అని కొండ జాతి ప్రజలు, బలవంతులంట. వాళ్ళు అంటున్నారంట, దావీదా, నువ్వు మమ్మల్ని జయించాలంటే మా దగ్గర కుంటివారు గుడ్డివాళ్ళు నిన్ను కొడతారు, ఇక్కడికి రాకుండా, నీకు చేత కాదు అని చెప్పేసి దావీదు మీద సవాలు విసిరారంట. స్తోత్రం. సవాలు విసిరితే అప్పుడు దావీదు ఆ పట్టణాన్ని ఎవరు పట్టుకుంటారని చెప్పేసి మంచి సైన్యాధిపతి అయినటువంటి యోవాబును వాళ్ళని పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళి ఆ యెబూసీలను సమూల నాశనిస్తే ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. అక్కడ కట్టాడు దావీదు యెరూషలేము నగరాన్ని. దేవునికి స్తోత్రం. అక్కడనే సొలొమోను మహారాజు చేత జగత్ ప్రసిద్ధి చెందినటువంటి సమస్తం వెండి బంగారాలతో మందిరాన్ని సొలొమోను మహారాజు ద్వారా దేవుడు నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మందిరం మీద దేవుడు ఏమన్నాడు? దివారాత్రులు నా కన్ను దృష్టి ఉంటుంది అన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్ను దృష్టి ఈ పట్టణం మీద, దేవాలయం మీద ఉంటుందని చెప్పాడు. ఎందుకు ఆ పట్టణాన్ని అంత కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు, దావీదుని ఇష్టపడ్డాడు, యాకోబుని ఇష్టపడ్డాడు. వాళ్ళ ద్వారా, పితరుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అన్నాడు అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన స్థలం కూడా అదే. దేవునికి స్తోత్రం. బలి ఇవ్వబోయినటువంటి స్థలం. దేవుడు ఇవ్వమన్నాడు, అబ్రహాము ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఆ కత్తి ఎత్తి చంపాలని చూసి, దహన బలి ఇవ్వాలని చూసినప్పుడు అప్పుడు దేవదూత ఆపివేసింది. ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని అర్థమవుతుంది. అబ్రహమా, ఆ పిల్లోడిని ఏమీ చేయొద్దు. అదిగో ఆ పొదలో ఆగినటువంటి ఆ పోటీలను తీసుకొచ్చి, ప్రియులారా గమనించండి, ఆ కొండలలో ఎక్కడి నుంచి ఉందంటే పోటీలు దేవుడే సిద్ధపరిచాడు. స్తోత్రం. ఆ పోటీలను తీసుకొచ్చి దహన బలి అర్పించాడు. మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. దేవునికి స్తోత్రం. అదే ప్లేస్ దావీదు టైంలో వచ్చి యెరూషలేము పట్టణాన్ని కట్టాడు. యెరూషలేము 7 కొండల మీద కట్టబడింది. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏముందంట యెరూషలేములో? దేవుని ఆలయం, జగత్ ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకప్పుడు సొలొమోను మహారాజు ద్వారా కట్టించాడు. అయితే ఇది ఉందిలే, సొలొమోను మహారాజు ద్వారా కట్టించాడు. గమనించండి ప్రియులారా. అయితే ఏమైందంటే క్రీస్తుకు పూర్వం 587 సంవత్సరమున, వింటున్నారా? ఎన్నో సంవత్సరం? క్రీస్తుకు పూర్వం
87వ సంవత్సరాన నెబుకద్నెజరు రాజు చేత ఆ పట్టణాన్ని, ఆ మందిరాన్ని దేవుడే పడగొట్టించాడు. వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళాడు. ఓకేనా? దేవుడే కట్టించాడు, దేవుడే దాన్ని పడగొట్టించాడు. ఎందుకంటే వారు దేవుని మాట వినని కారణం చేత. సొలొమోను మొదలుకొని ఎవరు కూడా దేవుని మాట వినలేదు. అందరూ కూడా ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అందుకే ఒకే దేశముగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం యూదాగా, ఇజ్రాయేల్గా విడిపోయింది. 10 గోత్రాలు ఒకవైపున, 2 గోత్రాలు ఒకవైపున చీలిపోయింది. రెహబాము, యరొబాము అయ్యారు. సొలొమోను కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. 2 గోత్రాలకి, 10 గోత్రాలకి యరొబాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యరొబాము అని సొలొమోను యొక్క పనివాడంట. అక్కడ సైన్యంలో పనిచేసేటువంటి అతనికి ఇచ్చాడు, దాసునికి ఇచ్చాడు. సరే, అలాగా డివైడ్ అయిపోయింది. వాళ్ళు దేవుని మాట వినని కారణం చేస్తా క్రీస్తు పూర్వం 587వ సంవత్సరమున నెబుకద్నెజరు అనే రాజును పంపించి దేవాలయాన్ని పడగొట్టించాడు. యెరూషలేమును సమూల ధ్వంసం చేయించాడు. పిల్లలను బానిసలుగా బబులోనుకు అందరినీ పట్టుకెళ్ళాడు. బంగారం అంతా ఒలుసు తీసుకువెళ్ళాడు, మందిరం యొక్క బంగారాన్ని. అలాగ మందిరం పడగొట్టబడింది ఒకసారి. దేవుని స్తోత్రం. ఎందుకు మందిరాన్ని దేవుడు అనుమతించి పడగొట్టించాడంటే, అన్య రాజు చేత ఎందుకు పడగొట్టించాడంటే పిల్లలు దేవుని మాట వినని కారణమే.